శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో శుభతిథి శీర్షికన పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తదియ తిథి ఈనాటి మధ్యాహ్నం 12:53 వరకు. తదుపరి చవితి. మూలా నక్షత్రం తెల్లవారుజామున 3:26 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 11:48 వరకు. తదుపరి ధృతి యోగం. గరజీకరణం మధ్యాహ్నం 12:53 వరకు. తదుపరి వణజీకరణం. వణజీకరణం రాత్రి 12:12 వరకు. తదుపరి భద్రకరణం. వర్జ్యం ఉదయం 11:50 నుండి 1:24 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:54 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:37 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:21 నుండి 3:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:11 నుండి 10:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 గంటల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. నేటి విశేషం త్రిలోచన గౌరీ వ్రతం. ఈనాటి తిథి తదియ తిథి. ఈ తదియ తిథికి అధిష్టానం గౌరీదేవి. ఈనాడు గౌరీ స్తోత్రాన్ని, గౌరీ స్తవాన్ని, గౌరీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలాలు మనకు అందుతాయి. అందున ఇవాళ నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం నాడు అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అందున మూలా నక్షత్రం శక్తికి సంబంధించినటువంటి నక్షత్రం కనుక ఈనాడు చేసేటటువంటి అమ్మవారి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తుంది. త్రిలోచన గౌరీ వ్రతం అంటే శివాని అంటారు. ఈశ్వరుడే స్త్రీ రూపంలో శివానిగా, అమ్మవారిగా మనందరి ఆరాధన అందుకుంటారు. 3 కన్నులతో ఉండేటటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఈనాడు ఆచరించడం వల్ల సమస్త సంపదలు సిద్ధించడంతో పాటు సమస్త శుభాలు మంగళాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా స్త్రీమూర్తులు ఈ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పించినటువంటి వాళ్ళు సూర్యోదయాత్పూర్వమే లేచి చక్కగా స్నానాది విధులు ఆచరించి ఎక్కడైతే పూజ చేయాలనుకుంటారో అక్కడ ఆవు పేడతో అలికి రంగవల్లికలు అలంకరించి గౌరీదేవి యొక్క చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి షోడశ ఉపచారాలతో అర్చన చేసి అమ్మవారికి విశేషమైనటువంటి నివేదనగా ఈనాడు వడపప్పు పానకాన్ని నైవేద్యం పెట్టాలి. ఆ విధంగా పెట్టి అమ్మకి స్తోత్రాన్ని చేయాలి. ముఖ్యంగా ఖడ్గమాల స్తోత్రం, గౌరీ స్తవాది స్తోత్రాలను పారాయణ చేసి ఈనాడు అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి అందజేస్తుంది. కనుక ఈ గురు అనుగ్రహ ప్రదాయకమైనటువంటి గురువారం తదియ అధిష్టానమైనటువంటి గౌరీదేవి ఈనాడు వ్రతాన్ని మనందరం నిర్వహించబోతూ ఉన్నాం. ఈ త్రిలోచన గౌరీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ లభించాలి అని జగన్మాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని పాటించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని చర్చించుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు కార్తీక మాసం తదియ తిథి గురువారం. మూలా నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈరోజు చేసేటువంటి ఈ త్రిలోచన గౌరీ వ్రతం సర్వసౌభాగ్యాల్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేయడానికి, అలాగే మానసిక సౌఖ్యం సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి వ్రతంగా ఈ త్రిలోచన గౌరీ వ్రతానికి పేరు. అలాగే ఈరోజు మరొక ప్రాధాన్యత ఏమిటి అంటే రవికుజుల యొక్క ఏకకాల మార్పు. ఈ రోజునే రవిగ్రహం, కుజగ్రహం తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి తమ యొక్క సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. రవికుజుల యొక్క రాశి మార్పు ప్రభావం కూడా 12 రాశుల వారి మీద కనబడుతూ ఉంటుంది. నేటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా శుక్రకేతువులు కన్యారాశి యందు, అలాగే వృశ్చిక రాశి యందు
రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ధనురాశి యందు, కుంభమందు శనేశ్వరుని యొక్క స్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అష్టమ స్థానమందు సంచరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం, అలాగే భృగు షట్క, షష్టకేతు యొక్క దోషాలు అధికంగా ఉండడం వల్ల ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అష్టమ స్థానమందు కుజుని యొక్క స్థితి కొంత రుణ బాధని పెంపొందింపజేసేటువంటి విధంగా ఉంటుంది. ఎప్పుడు రుణాలు చేయనటువంటి మేషరాశి వారు కొంత ధనాన్ని అప్పుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. బుద్ధి చాంచల్యాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితుల్లో పై అధికారులతోటి జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ ఉన్నతాధికారులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం చెప్పదగినటువంటి సూచన. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. సంతానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగా ఉన్నది, జాగ్రత్తగా ఉండవలను. మరీ ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం కాలం కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, షష్ఠ స్థానమందు రవికుజుల యొక్క మార్పు జరగడం, అష్టమ చంద్రుని యొక్క స్థితి ఈరోజు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది. అజీర్ణమయ సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడానికి ఈ ఆహార పదార్థాలు కొంత శుచిగా శుభ్రంగా లేకుండా భుజించినప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చతుర్థ స్థానమందు శుక్రగ్రహం యోగించినప్పటికీ అష్టమ చంద్రుని యొక్క స్థితి, వ్యయగురుని యొక్క స్థితిగతుల వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు కొంత అధికంగా ఉంటాయి. బుద్ధి చాంచల్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు ఏ మాట మాట్లాడినా అవతల వ్యక్తి దానిని కొంత తప్పుగా అర్థం చేసుకోవడం అనేటువంటి విషయాన్ని ఈరోజు వృషభ రాశి వారు చూస్తారు. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ పరిస్థితుల పట్ల అవగాహన రాహిత్యంగా ప్రవర్తించకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా రావణకృత శివతాండవ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. షష్ఠ స్థానమందు రవి, బుధ, కుజగ్రహాల తాలూకు పూర్తి అనుకూలత ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక చంద్రబలం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. రోగబాధలు తగ్గుముఖం పడతాయి. శత్రువుల నుండి ఇబ్బందుల్ని ఏవైతే గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగాభివృద్ధికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకుంటారు.
ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ఆర్థిక ఇబ్బందులను బయటపడడానికి చాలా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత, అలాగే చంద్రుని యొక్క బలం పెరిగినటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో, చదువు పరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ముఖ్యంగా శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో వాటిని తిరిగి ప్రారంభించగలుగుతారు. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి పనుల్లో మంచి ముందడుగు వేస్తారు. ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగాన్ని సాధించుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. సొంత ప్రాంతాలకు చేరుకోవడము, సొంత బంధువులతో మాట్లాడడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు అర్ధాష్టమ రవికుజుల యొక్క స్థితి కొంత కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. భాగ్య నిర్భయం క్రూరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అనగా అధికమైనటువంటి ధన వ్యయానికి ఈరోజు అవకాశం ఉన్నది. కుటుంబ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, పంచమ స్థానమందు చంద్రుని యొక్క స్థితి, అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనుల్లో కొంత జాప్యాన్ని తగ్గించుకోవడానికి, గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులను పూర్తి చేసుకోవడానికి కొంత ఈరోజు అధికంగా శ్రమిస్తారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత వాయిదా పడతాయి. ప్రయాణాలు కానివ్వండి, తీర్థయాత్రలు కానివ్వండి, కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు కొంత మిశ్రమంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక లాభాన్ని మాత్రం ఆర్జించగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. దూర విద్యకి సంబంధించినటువంటి గ్రహస్థితి మాత్రం కొంత అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుంటూ మౌనంగా ఉండడం ద్వారా కొంత మంచి ఫలితాల్ని సాధించగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. రవి కుజ గ్రహాలు ఏకకాలమందు యోగించడము, అలాగే ఈ రాశిలోనే సంచరిస్తూ ఉండేటువంటి శుక్రుని యొక్క అనుకూలత, శనేశ్వరుని యొక్క యోగ్యమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఈరోజు అనుభవిస్తారు. ఆర్థిక పురోగతి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మాట పట్టింపులు కానివ్వండి, బంధువులతో విరోధాలు కానివ్వండి, తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోగలుగుతారు.
ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా గొప్పగా ప్రారంభించగలుగుతారు. అవగాహన పెరుగుతూ ఉంటుంది. కూలంకషంగా ప్రతిదాన్ని కూడా చర్చించగలుగుతారు. గతంలో వాయిదా పడ్డటువంటి శుభ కార్యక్రమాలు కానీ వాయిదా పడ్డటువంటి పనులను కానీ తిరిగి ప్రారంభించగలుగుతారు. తోబుట్టువులతోటి అలాగే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు కానీ గొడవలు కానీ తగ్గుముఖం పడతాయి. తిరిగి ఐకమత్యం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చెప్పినటువంటి విషయాల్ని ఏకగ్రీవంగా ఒప్పుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగమందు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏకాగ్రత పెరగడం ద్వారా మంచి ఫలితాలని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. జన్మ రవికుజ యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత చాలా రకాలైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని దాటగలుగుతారు. ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. రుణ బాధల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. గత కొద్ది కాలంగా మనసుకి నచ్చనటువంటి పనులు ఏవైతే చేస్తూ ఉన్నారో, ఒత్తిడితో కూడి ఉన్నటువంటి కాలాన్ని అనుభవిస్తూ ఉన్నారో దాన్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి, మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకులు దూరం అవుతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి దోహదపడుతుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. అదృష్టం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనారోగ్య సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మాట పట్టింపులు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నీలాపనిందల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జన్మరాశి యందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం, అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు, గురుబలం లేకపోవడం లాంటి అంశాల వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, శరీరం అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో లాగా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఏ పనైనా సరే ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కువ పని వేళల్లో పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరంగా ఇబ్బందులను కలిగించడానికి ఈరోజు అవకాశం ఉన్నది. విద్యుత్తు, అగ్నికి సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యయస్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క యుతి మానసిక అశాంతికి కారణమైతే కోల్పోయినటువంటి మానసిక ప్రశాంతతని పొందేటువంటి విధంగా చంద్రుడు కొంత మంచి ఫలితాలని ప్రసాదిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతతకి జన్మచంద్రుడు కారణమవుతారు. అయినప్పటికీ అకారణంగా వచ్చేటువంటి గొడవల వల్ల, ఆకస్మికంగా వచ్చేటువంటి ధన వ్యయం వల్ల, అనగా ఖర్చు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. బంధుమూలకంగా కానీ, మిత్రుల వల్ల కానీ, లేదా కొంత ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ధనురాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. మీరు ఉండేటువంటి ప్రాంతాన్ని, నివాస ప్రాంతాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో యోగించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం లాభపడడానికి అవకాశం ఉన్నది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చును. లాభస్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల తాలూకు అనుకూలత, అలాగే కొంత మానసిక ప్రశాంతతకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ధైర్యం ఏకాదశ గతే కుజే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసిక స్థైర్యం అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా నమ్మకంతో, ఉత్సాహంగా పని పూర్తి చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యానానికి సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ముందడుగు వేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారపరంగా మకర రాశి వారికి ఈరోజు లాభదాయకమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, రవి యొక్క బలం అధికంగా ఉండడం, దశమ కేంద్రమందు రవి దిగ్బలంతో సంచారం చేయడము ఈ రాశికి కలిసొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చును. శుక్రబలం ఉండడం వల్ల అటు మానసిక సౌఖ్యం అధికంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లను దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి లేదా ఉద్యోగంలో స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపారపరంగా కాలం కలిసి వస్తుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్త వింటారు. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. బద్ధకాన్ని వదిలిపెట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు,
అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ రవికుజ దోషం ఈరోజు తొలగిపోయినటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ఎదురైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ కొంత దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. మాట పట్టింపుల నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. నీలాపనిందల నుండి బయటపడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలని చూసినప్పుడు ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతిఫలం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా మీనరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల లాంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆర్థిక లాభానికి గ్రహస్థితి కారణమవుతుంది. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త ఐశ్వర్యాలు అభివృద్ధి చెందాలి అని, అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ఉండాలి అని, భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం తదియ తిథి ఉంది. ఈరోజు త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించాలని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి గృహంలో మహిళామణులు గౌరీ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే కార్తీక మాస గురువారం సందర్భంగా రావి చెట్టుకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటిస్తే సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులు పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచాలి. ఆ తమలపాకులో తడి పసుపుతో ఒక ముద్దలాగా ఏర్పాటు చేయాలి. ఆ తడి పసుపు ముద్ద పై భాగంలో దానికి ఎడమవైపు కుడివైపు 3 చోట్ల కుంకుమతో బొట్లు పెట్టాలి. అప్పుడు ఆ పసుపు ముద్ద గౌరీదేవి స్వరూపం అవుతుంది. ఈ పసుపు ముద్ద దగ్గర గౌరీ దీపాన్ని వెలిగించాలి. గౌరీ దీపాన్ని ఎలా వెలిగించాలంటే కొద్దిగా బియ్యపిండి తీసుకొని, బెల్లం తురుము తీసుకొని, ఆవు పాలు తీసుకొని, ఈ బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు వీటన్నిటినీ కలిపి ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదను పసుపు ముద్ద దగ్గర ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే గౌరీ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా గౌరీ దీపం వెలిగించిన తర్వాత పసుపు కలిపినటువంటి అక్షింతలతో ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయై నమః అని 21 సార్లు జపించుకోవాలి. ఇలా జపించేటప్పుడు పసుపుతో కుంకుమతో కూడా ఆ పసుపు ముద్దకు పూజ చేయాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ప్రత్యేకంగా ఈ పూజలో మీకు నల్ల కలువ పువ్వు లభించినట్లయితే నల్ల కలువ పువ్వు గౌరీదేవికి సమర్పించండి. నల్ల కలువ పువ్వులో గౌరీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నివేదనగా అరటిపండు ముక్కలు, పంచామృతాలు సమర్పించండి. ఇలా గౌరీ దీపాన్ని వెలిగించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే గురువారం రావి చెట్టును నాటిన, రావి చెట్టును తాకిన అన్ని రకాలైన దోషాలు తొలగిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి
కార్తీక గురువారం సందర్భంగా రావి చెట్టుకు సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా జాతకంలో ఉన్న గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా 80% గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి గురువును ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి గురుగ్రహ స్వరూపమైనటువంటి రావి చెట్టు పరిహారం పాటించడం ద్వారా జాతక దోషాలు తగ్గింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కార్తీక గురువారం సందర్భంగా రావి చెట్టు పరిహారం ఎలా పాటించాలంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేయాలి. రావి చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి గంధం వేసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు దారం రావి చెట్టు కొమ్మకు 12 సార్లు చుట్టాలి. అలా చుట్టిన తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు రావి చెట్టు దగ్గర నివేదనగా సమర్పించాలి. కార్తీక గురువారం రావి చెట్టుకు సంబంధించిన ఈ పరిహారం పాటించడం ద్వారా గురుబలం పెరిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అయితే రావి చెట్టు దగ్గరలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ దగ్గర రావి ఆకు ఉన్నట్లయితే, అంటే మీ ఇంటి బయట భాగంలో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు ఆకులు రాలిపడిన ఉన్నట్లయితే ఆ రావి చెట్టు ఆకు తెచ్చుకొని రావి ఆకు దీపాన్ని గృహంలో అయినా వెలిగించుకోవచ్చు. ఎవరైనా మీకు రావి ఆకు ఇచ్చినట్లయితే ఆ రావి ఆకుని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెం ఉంచి ఆ రాగి పళ్ళెం మీద గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ రాగి పళ్ళెం మీద రావి ఆకు ఉంచి ఆ రావి ఆకు మీద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఇలా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పరిహారం చేసుకోవటం వీలు కాని వాళ్ళు కార్తీక గురువారం సందర్భంగా గృహంలో అయినా సరే రావి ఆకు దీపాన్ని వెలిగించినట్లయితే గ్రహచార పరంగా, గోచార పరంగా గురుబలం పెరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. రేపు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్థి తిథి ఉంది. దీన్ని నాగుల చవితిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నాగుల చవితి సందర్భంగా రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను అందిపుచ్చుకోవటానికి జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన, పుట్టకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసం శుక్లపక్షం తదియ తిథి గురువారం. ఈరోజు అమ్మవారికి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజునే పతివ్రత శిరోమణులైనటువంటి సనాతన వైదిక సంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీమణులంతా త్రిలోచన గౌరీ వ్రతం అని చెప్పి చేస్తారు. అమ్మవారు సౌభాగ్యప్రదాయిని. అందులో గౌరీ అంటేనే, గౌరమ్మ అంటేనే సర్వ సౌభాగ్యప్రదాయిని. గౌరమ్మ అంటే పసుపు అని అర్థం. అందుకే పసుపు ముద్దతో గౌరీ పూజ చేయడం అనేది ఒక సంప్రదాయం. అందులో ఈరోజు మాంగళ్య గౌరీ, ఇలా గౌరీ అవతారాలలో త్రిలోచన గౌరీ అని చెప్పి అమ్మవారి యొక్క ఒక అద్భుతమైనటువంటి అవతారం ఉన్నది. 3 నేత్రాలతో ఉన్నటువంటి అమ్మవారు. 3 నేత్రాలు కలిగిన వాడిని పెళ్లి చేసుకున్నది కదా. ఆ అమ్మ కూడా 3 నేత్రాల స్వరూపంతో భాసిలినటువంటి దివ్యమైన ఒక అవతారం త్రిలోచన గౌరీ వ్రతం. ఆ అమ్మవారిని ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో సాయం సంధ్యా సమయంలో, అప్పటి వరకు ఉపవాసంతో ఉండి సాయంకాలం సంధ్యా సమయంలో అమ్మవారిని గౌరీ పూజ చేస్తారో, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని 13 అక్షరాల త్రయోదశాక్షరీ మంత్రాన్ని ఎవరైతే చక్కగా 13 మార్లు పారాయణం చేసి అమ్మవారికి ఆ కుంకుమను మళ్ళీ తమ నుదుటన సింధూరంగా ఎవరైతే ఏ స్త్రీమని అయితే ధరిస్తుందో వారికి చక్కనైనటువంటి సౌభాగ్యం లభిస్తుంది అని చెప్పి పురాణాంతర్గత వచనం. ఈ అద్భుతమైన మంత్రాన్ని స్వీకరించండి. త్ర్యంబకే దేవి గౌరీదేవి నమోస్తుతే. త్ర్యంబకే దేవి గౌరీదేవి నమోస్తుతే. అద్భుతమైనటువంటి మంత్రం.
ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, అమ్మవారికి ప్రీతికరమైన రోజు. ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి, ఏకాగ్రతతో పారాయణం చేయండి, సర్వ సిద్ధులు పొందండి, సర్వ సౌభాగ్యాలు పొందండి. తత్వవేత్తలైన మహానుభావులు తాము దర్శించి, రచించి, ఆచరించి చూపించిన ధర్మాలలోని సారం, ధర్మసారం కార్యక్రమానికి అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నారు. లోకంలో ఎవరు గొప్పవాడు? ఈ ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఆ ప్రశ్నకి సమాధానాన్ని కూడా అన్వేషించాలి. ఎవరు గొప్పవాడు? ధనం ఉన్నవాడా, విద్య ఉన్నవాడా, లేదా గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నవాడా, పదవిలో ఉన్నవాడా? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే దేనికి మనకి సంతృప్తికరమైన సమాధానం దొరకదు. ఎవరు చిరకాలం జీవించగలడు? ఎక్కువ కాలం ఎవరు జీవిస్తాడు అంటే ఆయువు ఉన్నవాడండి అని సర్వసాధారణంగా మనం చెప్పొచ్చు. ఆయువు ఉండటం అంటే, దాన్ని పెంచుకోవడం అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఇలా ఎవరైనా చిరకాలం ఉంటూ గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు పొందాలి అంటే దానికి చెయ్యవలసిన ఒకే ఒక పని యత్నం అన్నారు. యత్నం అంటే ప్రయత్నం. నిరంతరము ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఖాళీగా కూర్చునేవాడు ఎందుకు కొరగాడు. ముఖ్యంగా యువశక్తి పని చెయ్యడం అలవాటు చేసుకోవాలి. పని చెయ్యడంలో సంతృప్తి ఉంది, ఆనందం ఉంది. ఆ పనిలో మనం విజయం సాధిస్తే దానిలో ఉండే మహానందం అంతా ఇంత కాదు. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. కాలం అనేది చాలా 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 స్వల్పమైనది. అది మన చేతిలో నుంచి మనకి తెలియకుండానే జారిపోతూ ఉంటుంది. అలాంటి కాలాన్ని ఒడిసి పట్టుకుని ప్రయత్నం చేసేవాడే తన జీవితంలో తాను విజయం సాధించడం కాకుండా తన చుట్టూ ఉన్నవారికి మార్గదర్శకుడవుతాడు. తన చుట్టూ ఉన్నవారిని కూడా నడిపిస్తాడు, ప్రభావితం చేస్తాడు, వారి జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపగలుగుతాడు. దీనికి గౌడపాదాచార్యుల వారు ఒక చక్కని ఉదాహరణ చెప్పేవారు. ఒక పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టుకుంటోందట. ఒకసారి సముద్రం కొంచెం పొంగి ఒక పెద్ద అల వచ్చి సముద్రం ఒడ్డున ఆ పక్షి పెట్టుకున్న గుడ్లను లోపలికి తీసుకుపోయింది. లోపలికి వెళ్ళిన గుడ్లు మళ్ళీ వస్తాయా? కానీ ఈ పక్షి తన గుడ్లను తాను ఎలాగైనా సంపాదించాలి అని కంకణం కట్టుకుంది. నిజానికి ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎవరికైనా చెప్తే నవ్వుతారు. సముద్రంలోకి వెళ్ళిన గుడ్లని మళ్ళీ ఈ పక్షి ఎలా తేగలదు? ఇదేమన్నా పెద్ద గరుత్మంతుడు లాంటిదా? చిన్న పక్షి, అల్పజీవి. అయినా సరే ఫలితం గురించి నేను ఆశించను. తనకి సంబంధించిన సొత్తుని ఒకడు అపహరిస్తే దానిని పొందే ప్రయత్నం నేను చెయ్యాలా వద్దా? వస్తుందా రాదా, సగమే వస్తుందా, లోకమేమైనా అనుకుంటుందా, ఇవన్నీ తర్వాత విషయాలు. వాటన్నింటి గురించి ఆలోచించి నువ్వు ఇక్కడే ఆగిపోతే వ్యక్తిగా నువ్వు విఫలత్వాన్ని పొందినట్టే లెక్క. ప్రయత్నం చేసి నిజంగా నువ్వు అనుకున్నది సాధించకపోయినా నువ్వు గెలిచినట్టే లెక్క. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆ పక్షి ఏం చేసిందట? కోపం వచ్చింది. ఎవరి మీద? సముద్రుడి మీద కోపం వచ్చింది. సముద్రుడా మహాబల సంపన్నుడు, ఎంత నీరు అయినా సరే లోపల నా గుడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గుడ్లను నేను పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? సముద్రాన్ని ఖాళీ చేయాలి. అంతే కదా. ఒక పాత్రలో అడుగునేవైనా మన పదార్థం ఉంటే దాన్ని ఏం చేయాలి? చెయ్యి పెట్టలేం. నీళ్ళన్నీ ఒలగబోస్తే అడుగున ఉన్నది తీసుకోవచ్చు. సముద్రం లోపల ఎక్కడో ఉన్న తన అండాలను తీసుకోవడం కోసం, సంపాదించడం కోసం ఈ పక్షి ఏం చేసిందంటే సముద్రాన్ని ఖాళీ చేస్తాను అని నడుం బిగించిందండి. ఎలా ఖాళీ చేస్తుంది?
దీనికి ఏమైనా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయా? ఉన్నది చిన్నపాటి ముక్కు. ఆ ముక్కులో ఎన్ని నీళ్లు పడతాయి? 2 బిందువులో 1 బిందువో, అది కూడా చిన్న బిందువు అంతా. అయినా సరే తన ప్రయత్నాన్ని ఆపలేదు, ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎట్లా మొదలుపెట్టింది? మెల్లిగా సముద్రం మీదకి ఎగరడం, సముద్రం మీద వాలి తన నోటి నిండా, తన చిన్నారి ముక్కు నిండా నీళ్లు తీసుకుని దూరంగా వెళ్ళి ఆ నీటిని అక్కడ ఒలగబోస్తోంది. అంటే దాని ప్రయత్నం ఏమిటి? ఇలా చేసి సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకుని వెళ్ళి తోడేసి ఇంకో చోట పోసినట్లయితే అడుగున ఉన్న తన గుడ్లు దొరుకుతాయి కదా. ఏమండి, మీరు చెప్పేది భలే ఉంది. ఇలా ఎప్పటికి చేస్తుంది? అది ఎన్ని యుగాలు పడుతుంది? అది బతుకుంటుందా? అవన్నీ ఆలోచించేవాడు సాధకుడు కాడు. చెయ్యకపోతే వాడు ఉండలేకుండా ఉండాలి. చేస్తే ఉంటాడో ఉండడో, అది అవుతుందో అవ్వదో, ఇవన్నీ తర్వాత విషయాలు. మొదలుపెట్టి మొట్టమొదట చుట్టూ ఉన్న పక్షులు ఉంటాయిగా, ఇరుగు పొరుగు పక్షులు. ఈ పక్షికి పిచ్చెక్కింది, ఇలాంటి పనులు చేస్తుంది ఏమిటి, దీనివల్ల అవుతుందా, ఇది ఒక్కటి కలిసి ఆ నీటినంతటినీ తోడేస్తుందా అని పాపం అవహేళన చేసే. ఎన్నాళ్ళు అవహేళన చేస్తారండి? మనల్ని చూసి ఎంతకాలం నవ్వుతారు? నవ్వని. పట్టించుకోలేదు. ఇది కూడా ప్రధానమైనది. తన పని తాను చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలామంది ఏవేవో మాటలు మాట్లాడతారు, వాటన్నింటినీ మనం పట్టించుకోకూడదు. మనం చేసే కార్యాన్ని మనం నిర్విఘ్నంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నామా లేదా అన్నదే చూసుకోవాలి తప్ప వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు ఇలాంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టాలి మనం. అప్పుడు ఏం చేసింది? కొన్నాళ్ళు పోయిన తర్వాత మిగిలిన పక్షులన్నిటికీ కూడా జాలి కలిగింది. అయ్యో పాపం, తోటి పక్షులన్నీ జాలిపడి మనం కూడా ఒక చెయ్యి వేస్తే పోలా అని అనిపించిందిట. వెంటనే అవి కూడా వచ్చి సముద్రం మీద వాలి ఆ ముక్కు నిండా నీళ్లు తీసుకుని బయటికి ఎక్కడికో వెళ్ళి వంపేస్తుంది. ఇలా ఆ పక్షి సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. చూడండి, ఈ ఒక్క పక్షి తన పని తాను చేయడం వలన పక్షి సమాజం మొత్తం చైతన్యవంతమైంది. ఈ వార్త ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట గరుత్మంతుడికి తెలిసింది. ఎవరైనా? పక్షులకు రాజు. ఆ గరుత్మంతుడికి తెలిసి ఆయన వచ్చాడు. ఏం జరుగుతోంది, ఏమిటి వ్యవహారం అన్నారు. ఇదిగో జరిగిందంతా చెప్పింది పక్షి. అప్పుడు గరుత్మంతుడు చాలా బలం కలిగిన వాడు కదా. ఆ గరుత్మంతుడు ఏం చేశాట? వెంటనే సముద్రం మీదకి వెళ్ళి సముద్రుణ్ణి మందలించి ఇలా ఒక్కసారిగా రెక్కలతో ఇలా అనేసరికి సముద్రం చీలిపోయింది. సముద్రుడు గజగజలాడిపోయి వచ్చి, స్వామి పొరపాటు జరిగింది, ఇవిగోండి అండాలు అంటూ ఆ అండాలను తెచ్చి ఇదిగో ఈ పక్షికి ఇచ్చాడు. అంటే ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆ పక్షి తనంతట తానుగా ప్రయత్నం చేస్తే భగవంతుడే దిగి వచ్చాడు. మన ప్రయత్నం నిష్కల్మషంగా ఉంటే, మొక్కవోనిదైతే భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడు అని చెప్పటానికి ఇది చక్కని నిదర్శనం. ముఖ్యంగా ఈ దేశాన్ని నడిపించవలసిన యువత నిరంతరం శ్రమిస్తూ ఉండాలి.